జీవో 46 పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమని కూడా హైకోర్టు చెప్పింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని కూడా హైకోర్టు తెలిపింది. పంచాయతీ ఎన్నికల్లో సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. ఇక తదుపరి విచారణ 2 నెలలకు వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జీవో నెంబర్ 46 మీద తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి విచారణ గురించిన డీటెయిల్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మేము స్టే విధించలేమంటూ కూడా తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏదైతే జీవో 46 సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలు మేమే నిర్వహించమని చెప్పాము. అది 50% అంటే 50% కంటే తక్కువ రిజర్వేషన్లు ఇచ్చి మేమే గతంలో ఎలా నిర్వహించాలో అలా నిర్వహించాలని మేమే చెప్పాం కాబట్టి మేము ఇప్పుడు స్టే ఎలా విధిస్తామని చెప్పేసి కూడా కోర్టు సంచలన వ్యాఖ్యం చేసింది. దీనికి సంబంధించి సబ్ కేటగిరీ రిజర్వేషన్ కు సంబంధించి ఎన్నికలు ఎలా రద్దు చేస్తామంటూ కూడా వ్యాఖ్యానించింది. సో ఈ జీవోపై ఏదైనా ఉంటే మీరు 6 వారాల్లో పిటిషన్స్ వేసుకోండి, కౌంటర్ దాఖలు చేయండి. 8 వారాలకు దీన్ని పోస్ట్పోన్ చేశారు. అంటే 2 నెలల తర్వాత మళ్ళీ దీన్ని విచారణకు ఆదేశించింది. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన అడ్వకేట్ కూడా గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ను 2009లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ను రద్దు చేశారు కదా అని ఆయన చెప్పిన పరిస్థితి న్యాయవాది చెప్తే, సో అప్పుడు అలా చెప్పాం కానీ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ మాత్రం మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఖడాఖండిగా చెప్పేసింది. ఇక 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సతీష్? ఎస్, మీకు ఏదైనా వాదనలు ప్రతిపాదనలు ఉంటే 6 వారాల్లోపు మీరు కౌంటర్ దాఖలు చేయాలి. దానికి సంబంధించి మళ్ళీ 8 వారాల తర్వాత ఈ కేసుకు సంబంధించి మొత్తం అన్ని చర్చలు వాదనలు ప్రతివాదనలు వింటాము కూడా అని చెప్పి కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఈ 42 జీవోకు సంబంధించి అంటే 42% జీవో ఇచ్చారు కానీ దాంట్లో 17% అనేది బీసీలకు వచ్చిందనేది పిటిషనర్ తరఫు వాదనలు వినబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఎన్నికలను మాత్రం మేము ఇప్పటికే ఎన్నికలు 2 సంవత్సరాలు లేట్ అయినాయి కాబట్టి ఎన్నికలను మాత్రం మేము ఆపలేమంటూ ఖరాఖండిగా చెప్పిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. సో ఎన్నికల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు అని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక పంచాయతీ ఎన్నికల్లో కూడా తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ దశలో ఎన్నికల మీద కూడా స్టే విధించలేమంటూ కూడా హైకోర్టు చెప్పడంతో ఇక యథాతథంగా కూడా ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో సబ్ కేటగిరీ రిజర్వేషన్ల మీద కూడా ఇక 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ 2 నెలలకైతే వాయిదా వేసింది హైకోర్టు.